ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే చంచల తరంగాళయందు సందిగ్ధంగా కొట్టుకొని పోతూ ఉన్నటువంటి ఆ కల్పవృక్ష సమూహాలు కలిగినది అయినా ఆ జలమంతా కూడా క్షణకాలంలో ఎక్కడికో పోయింది. ఆ తర్వాత మహాసముద్రము అనే కందకము ఏమీ లేని కోటరము కలిగి ఒకచోట పడిపోయిన సహ్య పర్వతాలతో కూడి ఉన్నది. శిథిలమే అవడము చేత రూపాంతరాన్ని పొందిన మందర పర్వతమైతే ఒకచోట ఉన్నది. ఒకచోట బురదయందు నిమగ్నులైనటువంటి చంద్రుడు, యముడు, ఇంద్రుడు, శేషుడు మొదలైనటువంటి వారు, మరి ఒక చోట అయితే ఆ బురద యొక్క అడుగు భాగమున మునిగిపోయి ఉన్నటువంటి ఈ కొమ్మలతో కూడిన కల్పవృక్ష సమూహాలతో కూడి ఉన్నటువంటిది. ఒక చోట అయితే కమలాలు లాగానే వ్యాప్తములై ఉన్నటువంటి ఆ లోకపాలురి యొక్క శిరస్సులు, చేతులు, కాళ్ళు కలిగి ఉన్నటువంటిది. ఒకచోట కమలములాగానే విశ్రాంతిని పొంది ఉన్నటువంటి రక్తపు మడుగుల చేత ఎర్రని వర్ణముతో కూడి ఉన్నది. ఒకచోట కంఠం వరకు మునిగి ఏడుస్తూ ఉన్నటువంటి విద్యాధర స్త్రీ సమూహాలు కలిగి ఉన్నది. ఒకచోట స్వప్నమందులాగానే మృతి నొందినటువంటి ఏనుగు ఆకారములకు యముని యొక్క వాహనములైన భయంకరమైన దున్నలతో కూడుకుని ఉన్నది. మరొక చోట హీనస్థితిని పొందిన మహాశరీరధారియగు గరుత్మంతుని వంటి ఆకారము కలిగిన దేవతల పర్వతము కలిగి ఉన్నది. ఒకచోటైతే భూమిపై పడిన యమదండము అనే జలమును నిరోధింపన సమర్థమైనటువంటి గొప్ప సేతువు కట్టబడి ఉన్నది. ఒకచోట బ్రహ్మదేవుని యొక్క మరణించిన హంస అనే ఒకంత హాస్యముతో కూడి ఉన్నటువంటి బురదతో కూడి ఆ యొక్క భూతలము కలిగి ఉన్నది. ఇంకొక చోట అయితే బురదయందు సగము కూడుకొని ఉన్నటువంటి ఆ ఐరావత గజముతో కూడి ఉన్నది అయి కనబడుతూ ఉన్నది. ఏతస్మిన్నంతరే తత్ర సానుం ప్రాప్య శ్రమాత్ విశ్రాంతోస్మి యథా తేన భృశం నిద్రా జగామమాం. ఆ అవసరమునందే అచ్చట ఇక పర్వత శిఖరంపై ఉన్నటువంటి ఒకానొక ముని ఆశ్రమాన్ని పొంది శ్రమ వలన అక్కడ విశ్రాంతిని పొందుతూ ఉండగా ఇంతలో నాకు గాఢమైన నిద్ర వచ్చింది. ఆ తర్వాత సుషుప్తి యొక్క చివరన అటువంటి వాసనతోనే కూడి ఉండడాన్ని బట్టి నేను ఆ ప్రాణి యొక్క తేజమునందు చూసినటువంటి ప్రళయాన్ని పోలినటువంటి ప్రళయాన్ని తన యొక్క హృదయమందలి తేజమున ఉన్నవాడనే నేను చూసి ఉన్నాను. దానిని చూడడం చేత నాకు రెండింతలు దుఃఖం కలిగింది. కాబట్టి చిరకాలము కూడా వ్యాకులత్వంతోనే కూడి ఉన్నాను. ఆ తర్వాత బాగా మేల్కొనిన తర్వాత మరలా నా ప్రాణి యొక్క హృదయమున ఉన్న ఆ పర్వత శిఖరాన్నే చూచితిని. తర్వాత మరునాడు సూర్యుని యొక్క ఉదయము చేత సుందరమైనటువంటి లోకాలు, ఆకాశము, పృథివీ, పర్వతాలు మరి మొదలైనటువంటి సహితముగా ప్రపంచాన్ని చూచాను. అప్పుడు ఆ తర్వాత శాఖ నుండి పత్ర పుష్పాదుల్లాగానే ఈ యొక్క అంతరిక్షము, పృథివీ, వాయువు, ఆకాశము, పర్వతాలు, నదులు, దిశలు మొదలైనవన్నీ కూడా నా మనసు నుండియే నా ఎదురుగా ఉత్పన్నమైనవే అయినవి. అలాగా ఆ ప్రకారమైనటువంటి భూతలాన్ని చూసిన తర్వాత పూర్వానుభూత విషయముల యందు ఒకంత విస్మృత బుద్ధి కలిగిన వాడనే నేను ఆ పదార్థాలతోటి వ్యవహారం ఆచరించడానికే ప్రవృత్తుడనయ్యాను.
జాతస్య మేధ్యవర్షాణి షోడశైష పితామమ ఇయం మాతాస్పదం చేదామితి మే ప్రతిమోదభూత్ అధమే తిష్టతః సార్ధం బంధుభిగ్రామ మందిరే అహోరాత్రేషు గచ్చత్సు జాగ్రత్తీన్ తదేవ సత్. నేను పుట్టి ఇప్పటికీ 16 సంవత్సరాలైను, అంటే 16 సంవత్సరముల వయసు ఆయను. ఈతడు నా తండ్రి, ఈమె నా తల్లి, ఇది నా గృహము అని ఈ ప్రకారమైన బుద్ధి నాకు అప్పుడు పుట్టింది. అక్కడ నేను ఒక చిన్న గ్రామమును కూడా, ఒకానొక బ్రాహ్మణ ఆశ్రమాన్ని కూడా చూచాను. ఆ ప్రదేశమున ఒకానొక కుటీరము నా యొక్క ఇంటికి నా యొక్క ఇల్లులాగాను, ఒకానొకడు నా బంధువుగాను అయ్యాడు. ఆ తర్వాత ఆ గ్రామ గృహమున బంధువులతో సహా వసించుచూ జీవిస్తూ జాగ్రత్త మొదలైన అవస్థలను అనుభవిస్తూ ఉండగా నాకు పగలు రాత్రి అనేటువంటివి గడిచిపోయినవి. ఆ గ్రామ గృహాదులన్నీ కూడా నాకప్పుడు సత్యములుగానే తోచినవి. తతకాలవశాత్ తత్ర ప్రాక్తనే బోధధిర్మమ విస్మృత తాదృశాభ్యాసాదహో తస్యేవ మత్స్యత. ఆ తర్వాత కాలక్రమంగా అటువంటి అవిద్యతో ఉత్పన్నమైన విషయాల యొక్క అభ్యాసము చేత నా యొక్క పూర్వకాలపు వివేక బుద్ధి అనేది మరిచిపోబడింది. అప్పుడు నా యొక్క స్థితి ఎలా ఉన్నదంటే, దాముడు వ్యాలుడు కపటోపాఖ్యానమందలి కటుని యొక్క స్థితి వంటిదే అయ్యింది. ఎలాగంటే, కటుడు వాసనారహితుడే అయినప్పటికీ ఏ వాసనలు కోరికలు లేకపోయినా ఆ చేప యొక్క సహవాసం యొక్క అభ్యాసము చేత తన పూర్వపు జ్ఞానాన్ని మరిచిపోవడం వలన తాను చేప రూపాన్ని పొందినట్లుగా నేను ఆ గ్రామ నివాసత్వాన్ని పొంది ఉన్నాను. ఈ ప్రకారంగా నేను వివేకరహితుడను, కేవలము దేహమాత్రమున ఆసక్తి గలవాడను, శరీరమాత్రము చేత ఆత్మబుద్ధి కలిగిన వాడను, పత్ని మాత్రము చేత సంతోషపడువాడను, కేవలము వాసనామాత్ర స్వభావముతో కూడి ఉన్నవాడనై ధనమాత్రాన్నే సంపాదించడం దాని అందే తత్పరుడునై ఆ శుష్కించిపోయిన బలహీనమైన గోవులు మాత్రమే ధనముగా గలవాడను. ఆ గృహం యొక్క అంగణమున ఆ యొక్క పూల తీగలను నాటువాడను, అగ్ని భూమి పశువులు మొదలైన వానిని కూడబెట్టుకొనిన వాడను, కమండలమును సంపాదించుకొనిన వాడను, అల్పకాలము జీవించునట్టి వృక్షముల యందు ఆసక్తి కలిగిన వాడను, సదా లోకాచార తత్పరుడను. ఆ గృహము యొక్క సమీపమున ఉన్నటువంటి పచ్చని గడ్డితో కూడిన స్థలముల యందే ఉండేవాడను. ఆ శాఖాదుల చేత పూర్ణములై నిండిపోయినటువంటి విశాల వాటికాదుల యొక్క రచన యందు రోజులు గడిపేసేవాడను. నదులు నదాలు హ్రదాలు అంటే అల్పమైన నీరు కలిగినటువంటి జలాశయాలు, ఇవి తీర్థ సరోవరాదులందు స్నానము చేయటం యందు కూడా తత్పరుడనై ఉండేవాడను. అంతేకాదు గోమయము, అన్నము, జలము, అగ్ని, ఇష్టక అంటే ఇటిక, ఈ యొక్క కొయ్యలను కష్టముతో కూడా సమకూర్చుకునేటువంటి వాడను. ఇది చేయదగినది, ఇది చేయదగనిది అనేటువంటి పాశాల రెంటి చేత కూడా పరవశుడైన వాడను. కాబట్టి గ్రామ నివాసి అయినటువంటి బ్రాహ్మణుడను అయ్యున్నాను. ఇతి మే జీవితస్తత్ర సంవత్సర శతం గతం ఏకదాభ్యాగతో దూరాత్ తాపసో తిధిరాత్మవాన్. ఈ ప్రకారంగా అక్కడ నా జీవితం యొక్క 100 సంవత్సరాలు కూడా గడిచిపోయినవి. ఆ తర్వాత ఒకనాడు ఒక తపస్వి వచ్చాడు. ఆత్మజ్ఞుడు అయినటువంటి ఆ అతిథి చాలా దూరం నుండి మా యొక్క గృహానికి వచ్చి ఉన్నారు. పూజితో సౌవిశ్రామ మద్గృహే స్నానపూర్వకం భుక్తవాంఛయనే స్థిత్వా రాత్రో వర్ణితవాన్ కథాం. అతిథి సత్కారము చేత పూజితుడైన అతడు స్నానము, సంధ్యాదులు మొదలైనవి నిర్వర్తించుకున్నాడు. ఆ తర్వాత మా గృహమునందే విశ్రమించాడు. ఆ తర్వాత భోజనం చేశాడు. రాత్రి శయ్యపై కూర్చుండి తన యొక్క ఆత్మకథను ఇలా చెప్పసాగాడు.
నానాదిగ్దేశశైలోర్వివ్యవహారమనోహరే కదా ప్రసంగే కస్మింశ్చిన్నానా విధరసాశ్రయే సర్వం చిన్మాత్రమే వేదమనంతమవికారి చ జగత్త ఏవ కచతి యథాస్థితమపి స్థితం. నానావిధ దేశాలు, పర్వతాలు, పృథివీ మొదలైనటువంటి వాటి యందు వ్యవహారముల చేత, అంటే పృథివీ, జలము, వాయువు, ఆకాశము మొదలైనటువంటి వ్యవహారాల చేత మనస్సును హరించేటువంటి శాంతి మొదలైన వివిధ రసాల చేత కూడా, ఈ నవరసాల చేత కూడా పరిపూర్ణమైనటువంటి ఒకానొక కథ యొక్క ప్రసంగమున ఆయన ఈ జగద్రూపముతోటి కనబడేటువంటిది అంతా కూడా యథారీతి స్థితి కలిగి ఉన్నది, ఏ మార్పులు లేనిది, ఆది అంతము లేనటువంటి అనంతమైనటువంటి చిన్మాత్రముకు బ్రహ్మమే అని నాకు బోధించారు. ఇత్యహం బోధితస్తేన బోధైక ఘనతాం గతః స్మృతవాంస్తమశేషేణ వృత్తాంతం ధారణావశాత్. ఈ ప్రకారంగా ఆ అతిథి దేవుని చేత బోధితుడనైన నేను దృఢమైన బోధైక రూపత్వాన్ని, ఆ జ్ఞాన రూపత్వాన్ని పొంది ఉన్నాను. ఇంకా కూడా దానిని ధారణ చేశాను. ఆ ధారణావశము చేత పూర్వకాలపు ప్రాణి ప్రవేశించేటువంటి వృత్తాంతము అంతటినీ కూడా మరిచిపోయాను. స్మృతవానాత్మ వృత్తాంతం యస్యాహ ముదరే స్థితః తం విరాడ్రూపమాసజ్ఞ తస్మాన్నిర్ఘంతుముద్యతః. ఆ ప్రకారంగానే నా పూర్వకాలిక వృత్తాంతమంతా కూడా స్మరించాను. అలా స్మరించినటువంటి వాడనే ఏ ప్రాణి యొక్క ఉదరమున నేను ఉండి ఉన్నానో అతనిని సర్వ జగన్నిలయమే అవడము చేత ఆయనే విరాట్ రూపునుగా అనుమానించి అతను నుండి బయటకు వెడలడం కోసం ప్రయత్నించాను. తదాస్యం నిర్గమద్వారా మదజానామి నో యదా విస్తీర్ణే భువనే యస్మిన్ భూమ్యధ్యా ద్రిసరిధృతే ఆ తథా తమత్యజన్నేవం నేవా దేశం బంధుజనావృతం తస్య ప్రాణం ప్రవిష్టోహం నిర్గంతుం పవనం బహిః. ఆ ప్రాణి యొక్క ఉదరమునందు పృథివీ, సముద్రాలు, పర్వతాలు, నదులు మొదలైన వాటి చేత నిండబడిన విశాలమైన బ్రహ్మాండమునందు తిరుగాడుచు నేను దాని యొక్క నిర్గమ ద్వారముకు అతని ముఖమును ఎప్పుడూ కూడా ఎరుగజాలకున్నానో అప్పుడు బంధుజనుల చేత చుట్టబడినటువంటి ఆ ప్రదేశాన్ని వదిలివేస్తూ బయటికి వెళ్ళడం కోసం అతని యొక్క ప్రాణవాయువునందు నేను ప్రవేశించాను. యహస్తస్య విరాజోస్య బాహ్యమాభ్యంతరం తదా అన్యజం సర్వమీక్షేహామితి నిర్ణీయతాదృశం ధారణాం సంవిధాం బద్ధ్వా ప్రదేశం స్వం తనుత్యజం తత్ప్రాణైః సహ నిర్యాత ఆమోదః కుసుమాదివ. ఇక్కడ ఉన్నటువంటి విరాట్ రూపుడవకు ఈ ప్రాణి యొక్క బాహ్యమునకు మరి ఒక విరాటు చేత ఉత్పన్నమైన అభ్యంతరమనంతా కూడా నేను చూచెదను అని ఇలా నిశ్చయించుకున్నాను. దానికి అనుకూలమగు ధారణను బంధించాను. అతని యొక్క హృదయ ప్రదేశాన్ని వదిలిన వాడనే అతని ప్రాణము, అతని యొక్క ప్రాణవాయువులతో సహా పుష్పము నుండి సుగంధములాగానే బయటికి వచ్చేసాను. పవనస్కందమాసాధ్య ప్రాప్య తన్ముఖ కోటరం బహిర్వాతరదేనాహం నిర్గతో దృష్టవాన్ పురః యావత్ తదైవ మధ్యేహో బద్ధ పద్మాసనః స్థితః క్వాపి మున్యాశ్రమశిష్యైః పాలితో గిరికంధరే. ఆ విధంగా వాయు సమూహము అనే రథం పైకి ఎక్కాను. అతని యొక్క ముఖకోఠరాన్ని, ఆ ముఖము యొక్క పై భాగాన్ని పొందినటువంటి వాడనే అక్కడ నుండి కూడా బయటికి రావాలి అనే దానితోటి అక్కడ ఒకానొక పర్వత గుహయందు వర్తిస్తూ ఉన్న ముని యొక్క ఆశ్రమమున నా యావత్తు దేహము కూడా పూర్వంలాగానే పద్మాసనస్తమై శిష్యుల చేత కనబడుచు ఉండడాన్ని నేను ఎదురుగ్గా చూచాను.
పురో మే తిష్టతాం తేషాం మత్సంరక్షణ కర్మణాం ముహూర్తమాత్రం చ గతః కాలాశ్చాంతి నివాసినాం. ఇంకా కూడా నా ఎదుట నా సంరక్షణము మొదలైన కార్యాలయందు తత్పరులై ఉన్న శిష్యులందరికీ కూడా అచటకొక ముహూర్తమాత్ర కాలమే నా సమాధి అనంతరము కూడా గడిచిపోయింది. హృదయం సంప్రవిష్టోసౌ యస్యాహంసా పుమానపి పృష్టేనోత్సవలబ్ధేన సేతే తృప్తోందస సుఖం. ఏ ప్రాణి యొక్క హృదయమునందైతే నేను ప్రవేశించానో ఆ పురుషుడు కూడా గ్రామమందలి ఒకానొక ఉత్సవమందు లభించినటువంటి మృష్టాన్నాన్ని, అంటే మృష్టాన్నము అంటే అన్ని రకాలైనటువంటి పదార్థాలతో కలిపి వడ్డించి ఉండడం అనేటువంటి ఆ మృష్టాన్నాన్ని భుజించి తృప్తుడై వెళ్ళకలగా పరుండి సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు. తదాశ్చర్యం మయా దృష్ట్వా నోక్తం కించన్న కస్యచిత్ పునస్తస్యైవ హృదయం ప్రవిష్టః కౌతుకాదహం ప్రాప్తోన్మోజః ప్రదేశం తం తస్య తస్మిన్ బృహంతరే అవేక్షితం స్వబంధూస్తాన్ వ్యాప్తో వాసనయా తయా. ఆశ్చర్యముతో నిండిపోయినటువంటి వృత్తాంతాన్ని చూచి నేను దానిని ఎవ్వనికి కూడా ఏమీ చెప్పకుండానే ఉన్నాను. మరలా కూడా ఉత్సాహము చేత అతని యొక్క హృదయమునందే తిరిగి ప్రవేశించాను. ఆ పూర్వపు బంధువులను చూడడం కోసమే అటువంటి వాసనల చేత వ్యాప్తుడనై ఉన్న నేను ఆ పూర్వంలో అనుభూతమైనటువంటి తేజముతో కూడి ఉన్న ఆ ప్రాణి యొక్క హృదయానంతర ప్రదేశాన్ని అప్పుడు నేను పొంది ఉన్నాను. యావత్తత్ర యుగస్యాంతః సంప్రవృత్తోతి దారుణః భువనం తద్విపర్యాసమాగతం సహా సంస్థయ. అట్లా అతని యొక్క హృదయాన్ని ప్రవేశించగానే ఇంతలో అక్కడ భయంకరమైనటువంటి యుగాంతము ప్రవృత్తమైంది. ధర్మము అధర్మము యొక్క వ్యవస్థతో సహా ఇప్పుడు అచ్చటి ప్రపంచమంతా విపరీతమైన దశనే పొందినది అయినది. ఆ విధంగా అన్య విధములైనటువంటి పర్వతాలు, ఇంకా వేరే విధంగా ఉన్నటువంటి భూమి, ఇతరములైనటువంటి దిశలు, వేరే విధంగా ఉన్నటువంటి జగత్స్థితి వర్తిస్తూ ఉన్నది. అప్పుడు నా పూర్వపు బంధువులు, ఆ గ్రామము, ఆ భూభాగము, ఆ దిక్కుల యొక్క తటము అన్నీ కూడా వాయువు చేత చుట్టబడిపోగా చుట్టగాబడి ఇక చుట్టబడి గొనిపోబడినటువంటివా అన్నట్లుగానే ఎచ్చటికో వెళ్ళిపోయినవి. అప్పుడు ప్రపంచమంతా కూడా మరి ఒక రూపంతోటి స్థితిని పొంది ఉన్నట్లు అపూర్వమైనటువంటి నూతన రచనతో కూడి ఉదయించినట్లుగా కూడా నేను చూశాను. అప్పుడు ద్వాదశాదిత్యులు అంటే 12 మంది సూర్యులు కూడా లోకాన్ని తప్పింపజేస్తూ ఉన్నారు. దశ దిశలు మండుచూ ఉన్నవి. 10 దిక్కులు కూడా చల్లని యొక్క శీతలత్వము చేత ఘనీభవించినటువంటి జలములాగానే, మంచులాగానే, మంచుగడ్డలులాగానే ఈ హిమాలయము మొదలైనటువంటి పర్వతాలు బలాత్కారంగా కరగనారంభించినవి. ఆ ప్రతి పర్వతం పైన కూడా ప్రతి దిక్కునందు కూడా వన సమూహాలు అనేవి జ్వలిస్తూ ఉన్నవి. రత్నభూతములైనటువంటి ఆ పదార్థాలన్నీ కూడా, అంటే రాళ్ల రూపంలోనే ఉన్నటువంటి పదార్థాలన్నీ దగ్ధములై ఆ గురుతు కూడా లేనటువంటి స్మృతి పదాన్ని పొందినవి. సముద్రములన్నీ కూడా ఎండిపోయినవి. ప్రచండ వాయువులు ఎదుట వీచసాగినవి. 1000 మాటలు ఎందుకు, భూమండలం అంతా కూడా అగ్నిరాశియే అయ్యింది. మొదట పాతాళము నుండి కూడా, తర్వాత భూతలము నుండి, ఆ పిమ్మట దిక్కుల నుండి కూడా అగ్నిజ్వాలలు లేవసాగినవి. ఆ తర్వాత విశ్వమంతా కూడా శీఘ్రంగా ఒకే జ్వాలతో నిండిపోయిన మండలపై
సంధ్యాకాల మేఘంలాగానే ఆ ఎర్రని వర్ణముతో నిండిపోయి కనబడుతుంది. జ్వాలామయే సద్మని హేమ పద్మ కోశే భ్రమధృంగ ఇవ ప్రవిష్ట తతోహమారాచల భక్రమేణ నచాప్తవాంధాహ వికార దుఃఖం. అటువంటి జ్వాలలతో నిండిపోయిన గృహమునందు సువర్ణ కమల కోశమున సంచరించే తుమ్మెదలాగానే నేను ప్రవేశించాను. అలాగా అగ్నియందు మిడతలాగా నేను తగులుకొని ఉన్నప్పటికీ కూడా మనస్సుతో నిండిపోయిన సూక్ష్మ శరీర మాత్రమున నిశ్చయము కలిగి ఉండడం వలన ఆ యొక్క దాహజనిమితమైనటువంటి దుఃఖాన్ని నేను పొందలేదు. ఆ వేడితో కాలిపోయినటువంటి దుఃఖాన్ని నేను పొందలేదు. జ్వాలామయే సాధు మహాంభువాహే భ్రమామ్యహం విద్యుదివానిలాత్మ జ్వాలా పరిస్పంద విలోలవత్మ్య స్థలాబ్జ ఖండ భ్రమరూపమశ్రీ. ఈ వాయుధారణ అనే వాయురూపాన్నే పొందాను నేను. అలా పొంది అప్పుడు ఆ జ్వాలతో నిండిపోయినటువంటి మహామేఘమున మెరుపులాగానే బాగా సంచరిస్తూ ఉన్నాను. అలాగా జ్వాలల యొక్క సంచలనాలయందు చెలిస్తూ ఉన్నటువంటి దేహము కలిగిన వాడనై నేను అప్పుడు ఈ స్థల కమలమునందు చరించేటువంటి తుమ్మెదలతోటి సౌమ్యత్వాన్ని పొంది ఉన్నాను. ప్రళయాబ్ధేరపగమో గ్రామే ద్విజతయ స్థితి మునే ప్రాణితనోర్బాహ్య నిర్గమాధ్యత్ర వర్ణ్యతే. ప్రళయ సముద్రం యొక్క వినాశము, గ్రామమున బ్రాహ్మణ రూపముతోటి స్థితి, ఆ ప్రాణి శరీరము నుండి ముని బయటికి రావడం మొదలైనటువంటి విషయాలు అన్నీ కూడా ఇక్కడ వివరించి ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమునందు అవిద్యోపాఖ్యానమునందు విపశ్చిత్తు అనే ఉపాఖ్యానములో శవోపాఖ్యానము అనే దాని యందు హృదయ కల్పన వర్ణనము అనే దానిని చేసి ఇంకా కూడా ముని ఇలా చెప్తూనే ఉన్నారు. తత్రదం దహ్యమానోపి నాభవం దుఃఖభాగహం స్వప్నే స్వప్నోయమిత్యేష జానన్నగ్న వపిచ్యుతః. ఓ వ్యాధుడా, ఓ బోయవాడా, అటు నలువైపులా కూడా అగ్నిజ్వాలల చేత వ్యాప్తుడనై దహింపబడుచు ఉన్నప్పటికీ కూడా స్వప్నమున అగ్నియందుబడినటువంటి ఇది స్వప్నము అని ఎరిగిన వాని చందంగానే నేను కూడా ఆ అగ్ని తాప దుఃఖాన్ని పొందకుండానే ఉన్నాను. జ్వాలజాలనవోఢీతి మండలైరఖిలైర్నభః అలాత చక్రవచ్చారు కేవలం భ్రాంతవానహం. ఎగురుచూ ఉన్నటువంటి ఆ నూతనమైన జ్వాలా సమూహాలతో కూడా, అంటే అలాత కొరివి మండుచూ ఉన్నటువంటి కొరివిని చక్రములాగా త్రిప్పుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగానే నేను ఆకాశమంతా కూడా లెస్సగా సంచరించాను. తం దవాగ్నిమహం యావత్తత్వ విద్యాదఖిన్నదీః విచారయామ్యఖిన్నాత్మా మారుతస్తావదాయయౌ. తత్వవేత్తనగుటం బట్టి నేను దుఃఖించలా. అలా దుఃఖరహితుడనై సంచరణము వలన ఒకంత శ్రమ నొందినటువంటి చిత్తము గలవాడనై ఆ జ్వాలా సమూహాన్ని గురించి విచారిస్తూ ఉండగా ఇంతలో ప్రచండమైనటువంటి వాయువు ఏతించింది. ఆ వాయువు అతి గంభీరమైన మేఘ శబ్దాన్ని పోలినటువంటి అగ్ని యొక్క ఫూత్కార శబ్దము చేత కూడి ఉండి కొట్టుకొని పోవుచూ ఉన్నటువంటి రాళ్ళు మొదలైన జగత్ పదార్థాల చేత వ్యాప్తమై ఉండి మహాఘుంఘుమ అనేటువంటి శబ్దాలతో కూడి ఉండి వేగముల వలన ఆ యొక్క శబ్దాలతో కూడిన వేగముల వలన వనమందు రెండింతలైనటువంటి మేఘముతో కూడి ఉన్నది.
కొట్టుకొని పోవుచూ ఉన్నటువంటి పరివర్తనము నొందుతూ ఉన్నటువంటి ఈ యొక్క 12 మంది సూర్యులతో కూడా అలాత చక్రములను అంటే ఆ కొరివి చక్రాలను మిశ్రితం చేస్తూ ఉన్నటువంటిది. జ్వాలలను సంధ్యాకాల మేఘాల ద్వారా వందల కొలది గొప్ప అగ్ని నదులను ప్రవర్తింపజేసేటువంటిది. పర్వతాల కంటే కూడా రెండింతలైనటువంటి విశాలమైన భూఖండాలు కూడా, శిలలు కూడా, సురులు అసురులు పట్టణాలు కూడా కలిగి ఉన్నది. ఆకాశకోటరమున పరిభ్రమించు భూత అంటే ఆ యొక్క భూతకోటి సముదాయాల చేత ఉండేటువంటి నదులు అనే పాత్ర సమూహాలను రెండింతలుగా చేస్తూ ఉండేటువంటిది. కాలిపోయినటువంటి వారిని, సగంగా కాలనటువంటి వారిని కూడా, తదితరులైన ఇంకా కూడా పడుచూ ఉన్నటువంటి దేవతా స్త్రీల వలన ద్విగుణితములైనటువంటి రెండింతలు ఉన్నటువంటి అగ్నిజ్వాలతో కూడినది. పడుచూ ఉన్న నిప్పులను జలధార ప్రవాహాల చేత అగ్నికణములు అనే జలబిందువుల చేత ఉన్నతములైన దంతాలతో కూడి ఉన్నట్లు తోచుచూ ఉన్నది. భస్మరహితములైనటువంటి అంటే బూడిదే లేనటువంటి శుద్ధమగులుగు అంగారము అంటే నిప్పు కణికలాగానే ఆ నిప్పు కణికల యొక్క భయంకర సముదాయం కలిగినది. అటువంటి అంగారాల వలన ఆ యొక్క కొరవుల వలన ఆ అలాత చక్రాలను మెరుపులను కంపింపజేస్తూ ధూమములను పొగలను అంధకారముల చేత ఈ యొక్క దిక్ముఖాలు ఏ యొక్క దిక్కులైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కప్పివేసినది అయి ఉన్నది. భూమిర్వ్యోమ దిగ్ముఖేభ్య సమంత జ్వాలా సంధ్యా వారిదా నిర్గితాస్తే ఏస్తైర్జ్వాలా శైల సంపిండ మాత్రం సవ్యోమౌఖ సంస్థిత సప్తలోకి. అప్పుడు భూమి నుండి ఆకాశము నుండి కూడా నలువైపులా అంటే ఆ యొక్క దిక్కుల ముఖము నుండి జ్వాలారూపములైనటువంటి సంధ్యాకాల మేఘాలు బయలుదేరినవి. వాటి చేత స్వర్గవాసులకు దేవతలతో సహా సమస్త లోకాలు కూడా ఒకే జ్వాలా పర్వత పిండ మాత్రంగానే అయ్యింది అని చెబుతూ క్వాపి ప్రోత్పాలకి నానల కనక పిల ప్రోళ్ళన మూర్ధజాలి క్వాపి ప్రోఢీనక కుడ్య కటురటన పటుర్భస్మ సపిండ పాండు క్వాపి జ్వాలా పటాలిం పరిదధభిత సంపతంతిం గృహీతాం రౌద్ర కర్తుం ప్రవృత్తో హర ఇవ సా తథా మారుతో నృత్యలీలా. అప్పుడా ప్రచండమైనటువంటి వాయువు ఒకచోట ఊర్ధ్వమైనటువంటి ప్రదేశమునందు ఎలాగంటే ఆ ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశానికి ఎగరడం చేత చెదిరినటువంటి అగ్ని కణాలను ఎర్రని వర్ణము కలిగిన శోభాయమానాలు అయి కనబడేటువంటి కేశాలు కలిగి ఒకచోటైతే అదో భాగమున పాదాల యొక్క ఆఘాతముల చేత గోడలను ఎగరగొట్టుచు ఆ పాదం యొక్క వేయడం తీయడం అనేటువంటి ఆ అడుగుల రవళికి గోడలే ఎగరగొట్టుబడుతూ ఉన్నవి. ఒకచోట దుస్సహమైనటువంటి శబ్దాన్ని గావించు ఆ యొక్క భస్మముల చేత కప్పబడి పాండుర వర్ణము కలిగినది అయి తెల్లని వర్ణము కలిగినది అయి ఒకచోట మధ్య భాగమున అంతటా పడుచూ ఉన్నటువంటి ఆ జ్వాలా సమూహము అనే వస్త్రాన్ని పరిగ్రహించి ధరించి ఉన్నది అయి ఆ ప్రళయకాలమున కాలాగ్ని రుద్రునిలాగానే ఈ నృత్యలీల చేయడం కోసం ప్రవృత్తమైంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.